తెలంగాణలో శాసనసభ సమావేశాలు జరుగుతున్న వేళ అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉద్యోగ భద్రత కోరుతూ న్యాయవాదులు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. అడ్వకేట్ ఇజ్రాయెల్ హత్యపై నిరసన తెలియజేసిన న్యాయవాదులు తెలంగాణ అడ్వకేట్స్ జేఏసీ ఆధ్వర్యంలో శాసనసభను ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా న్యాయవాదుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. తమకు ఉద్యోగ భద్రత లేదని వెంటనే ఉద్యోగ భద్రత కల్పించేలా చట్టం చేయాలని కోరారు. అసెంబ్లీ వైపుగా వెళ్లారు. దీంతో పోలీసులు న్యాయవాదులను అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తతగా మారింది. అనంతరం పోలీసులు ఆందోళన చేపడుతున్న న్యాయవాదులను అదుపులోకి తీసుకుని అసెంబ్లీ ప్రాంగణం నుంచి తరలించారు. అంతకుముందు బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడికి కూడా ఉద్రిక్తతకు దారితీసింది. తెలంగాణలో శాసనసభ సమావేశాలు జరుగుతున్న వేళ అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉద్యోగ భద్రత కోరుతూ న్యాయవాదులు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. అడ్వకేట్ ఇజ్రాయెల్ హత్యపై నిరసన తెలియజేసిన న్యాయవాదులు తెలంగాణ అడ్వకేట్స్ జేఏసీ ఆధ్వర్యంలో శాసనసభను ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా న్యాయవాదుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. తమకు ఉద్యోగ భద్రత లేదని వెంటనే ఉద్యోగ భద్రత కల్పించేలా చట్టం చేయాలని కోరుతూ అసెంబ్లీ వైపు వెళ్లారు. దీంతో పోలీసులు న్యాయవాదులను అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తకరంగా మారింది. అనంతరం పోలీసులు ఆందోళన చేపడుతున్న న్యాయవాదులను అదుపులోకి తీసుకుని అసెంబ్లీ ప్రాంగణం నుంచి తరలించారు. అంతకుముందు బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడికి కూడా ఉద్రిక్తతకు దారితీసింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ స్వామి అందిస్తారు. స్వామి, మురళి, అసెంబ్లీ బడ్జెట్ సమావేశం జరుగుతున్న వేళ ఆయా సంఘాలు కావచ్చు, వివిధ సంస్థలు కావచ్చు, వారి సమస్యల పరిష్కారం కోరుతూ అసెంబ్లీని ముట్టడించే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న ఆశా కార్యకర్తలు వాళ్ళంతా కూడా అసెంబ్లీ ముట్టడిస్తే ఆ సందర్భంగా పెద్ద ఎత్తున కూడా ఉద్రిక్తత ఏర్పడింది. తమకు సంబంధించిన ఉద్యోగ భద్రతతో పాటు జీతాల పెంపు కోసం ఆశా కార్యకర్తలు పెద్ద ఎత్తున నిన్న అసెంబ్లీ ముట్టడించారు. దానికి తోడు ఒకవైపు అడ్వకేట్ ఇజ్రాయెల్ హత్యను నిరసిస్తూ పెద్ద ఎత్తున కూడా అడ్వకేట్ సంఘాలను కూడా రాష్ట్ర వ్యాప్తంగా కోర్టులను సంబంధించి వారి విధులను బహిష్కరించి నిరసన తెలియజేస్తున్నారు. ఈ రోజు అందులో భాగంగానే చాలా మంది న్యాయవాదులంతా కూడా అసెంబ్లీ వద్ద లోపలికి చొచ్చుకొచ్చే ప్రయత్నం చేశారు. వారిని అడ్డుకున్నటువంటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కేసుల్లో వాదిస్తున్నటువంటి న్యాయవాదులకు రక్షణ లేకుండా పోతుంది. న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని చెప్పేసి న్యాయవాద సంఘాలను డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే మొన్న అసెంబ్లీలో 2 న్యాయవాదులకు సంబంధించినటువంటి 2 వెల్ఫేర్స్ సంబంధించిన చట్టాలను కూడా ప్రభుత్వం వాటిని సవరించింది. ఈ సందర్భంగా వారికి 100 కోట్ల నిధులను కూడా కేటాయించింది. దీనికి సంబంధించి వారికి సంబంధించినటువంటి విధుల విషయంలో వారికి రక్షణ కల్పించేలా న్యాయవాద రక్షణ చట్టం కొత్త తీసుకురావాలని చెప్పేసి న్యాయవాద సంఘాలను కూడా కోరుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఈ రోజు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. అంతకుముందు బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో శిల్పారెడ్డి వారంతా కూడా పెద్ద ఎత్తున కూడా అసెంబ్లీ ముందుకు చొచ్చుకొచ్చారు. వివిధ సమస్యలపైన సందర్భంగా వారంతా కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ అసెంబ్లీలోకి చొచ్చుకొచ్చే ప్రయత్నం చేసినటువంటి శిల్పారెడ్డితో పాటు మిగతా కార్యకర్తలందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని తరలించారు. దీంతో ప్రతిరోజు కూడా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న ప్రతి సందర్భంలో కూడా వివిధ సంస్థలు, సంఘాలు, నిరుద్యోగ సంఘాలు కావచ్చు, ఇటు రాజకీయ పార్టీలు కావచ్చు, ఆయా సంస్థలకు సంబంధించిన సమస్యలని పరిష్కారం కోరుతూ అసెంబ్లీని ముట్టడించడం కామన్ గా ఉన్నప్పటికీ కూడా పోలీసులకు అసెంబ్లీ పరిసర
ప్రాంతాల్లో ఇప్పటికే 3 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లోకి ఎవరు లోపలికి చొచ్చు రాకుండా ముందుగా అన్ని చోట్ల కూడా బారికేడ్లు ఏర్పాటు చేశారు. అసెంబ్లీ పరిసర ప్రాంతాలకు వచ్చేటువంటి వాహనాలను బస్సులన్నిటి కూడా పూర్తిగా తనిఖీ చేస్తున్నారు. చాలా మంది అసెంబ్లీ ముందు నుంచే మెయిన్ రోడ్ వెళ్తున్న కారణంగా చాలా మంది ఆర్టీసీ బస్సుల్లో వచ్చి మెట్రోలో తరలి వచ్చి అసెంబ్లీ లోపల చొచ్చుకొచ్చే ప్రయత్నం చేస్తారు. దీంతో పోలీసులు పెద్ద ఎత్తున కూడా అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో భద్రతా సిబ్బందిని మోహరించి ఇలాంటి ఆందోళనలు వైపు రాస్తారోకలు చేసే వారిని కూడా ముందుగానే అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ రోజు ఇటు న్యాయవాదులం కావచ్చు, బీజేపీ మహిళా మోర్చా నాయకుల్ని కూడా ముందుగానే అదుపులోకి తీసుకొని ఇక్కడి నుంచి తరలించారు. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ స్వామి. ఎందుకు సార్, ఎందుకు అతను చేతగాని ముఖ్యమంత్రి ఎందుకు 10 మంది తీసుకున్నాడు? మాకు 6 గంటల ముందు తెరపాలి, లేకపోతే గద్ద దిగాలంటే రెండే మాకు యాక్షన్. మీకు చేతగాని ముఖ్యమంత్రి ఎందుకు? అప్పుడు శోభ దమ్మాగూడ మున్సిపాలిటీ. ఎందుకు సార్, ఎందుకు అతను చేతగాని ముఖ్యమంత్రి ఎందుకు 10 మంది తీసుకున్నాడు? మాకు 6 గంటల ముందు తెరపాలి, లేకపోతే గద్ద దిగాలంటే రెండే మాకు యాక్షన్. మీకు చేతగాని ముఖ్యమంత్రి ఎందుకు? అప్పుడు శోభ దమ్మాగూడ మున్సిపాలిటీ. ఎందుకు సార్, ఎందుకు?